సాతానుకి దేవుడికి మధ్య తేడా అంటే సాతాను ఆత్మకి దేవుని ఆత్మకి తేడా ఏంటిదనేది చూస్తూ వచ్చాము. ఇప్పుడు గూడా మరి సాతాను ఆత్మను, దేవుని ఆత్మని మనం ఏ విధంగా మరి పరీక్షించాలి? ఆ పరీక్షించినప్పుడు మనము ఎలా తెలుసుకోగలుగుతామనేది కూడా ఈరోజు మనము తెలుసుకుందాము. మన యేసు వైపు చూచుచు ఈ కార్యక్రమంలో చేరి వచ్చిన అందరికి కూడా మీకు ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. మనము వాక్యంలోకి వెళ్ళే కంటే ముందుగా పరిశుద్ధ లేఖనాలలో నుంచి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనాలను మనము చదువుకుందాము. వారు లోక సంబంధులు గలక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఆమేన్. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే యోహాను రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు, ఆధ్యాత్మిక రాజ్యం అనేది ఉంటుంది, భౌతిక రాజ్యం అనేది కూడా ఉంటుంది. 2 రకాలుగా ఉంటుంది అనేసి కూడా లాస్ట్ టైం మనం చూస్తున్నాం. ఆధ్యాత్మిక రాజ్యంలో అనేది చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఏ విధంగా ఉంటాడు, మరి సాతానుడు ఏ విధంగా ఉంటాడు అని చూసినట్లయితే దేవుడు మంచివాడుగా ఉంటాడు, దేవదూతలతో పనిచేస్తూ ఉంటాడు, సత్య స్వరూపి అయిన ఆత్మను అనేది కలిగి ఉంటాడు. అదే సాతానుడైతే దుష్టుడు సంబంధుడైన వాడు, అంతేకాకుండా పాపాత్ములైన దేవదూతల ఆత్మలను, అసత్య ఆత్మను కలిగి ఉంటాడు. అదే భౌతికంగా చూస్తూ ఉంటే దేవుడు అనే వానికి చెందిన వారు దేవదూతలు దేవునికి చెందిన వారుగా ఉంటారు. ఈ సాతానుడు అనేవాడు సాతానికి ఆ యొక్క ఆత్మలను, సాతాను అబద్ధాలను ఈ విధంగా చెప్తూ ఉంటాడు. అనుక్షణం అనేది యుద్ధం జరుగుతూనే ఉంటుంది దేవునికి సాతానుకి. అది ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అంటే సాతానుకి దేవునికి వ్యతిరేకంగా 6000 సంవత్సరాల పాటు తిరుగుబాటులా జరుగుతూనే ఉంటుంది. తనకు వ్యతిరేకంగా కూడా దేవునికి కూడా దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు, సాతాను ఆత్మను కలిగి ఉన్నవారు చర్చిలలో కానీ మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ ఈ విధంగా వారి మధ్య యుద్ధం అనేది కలుగుతూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు మనము ఏ విధంగా మరి గ్రహించగలుగుతాము? గ్రహించగలగడానికి ముఖ్యమైనది ఏంది అనేది మనము చూస్తూ ఉంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో చూస్తూ ఉంటే అక్కడ మనకి ఈ విధంగా సెలవిస్తూ వచ్చింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుతారా? యోహాను సువార్త 3వ వచనం. ఆమేన్. కాబట్టి అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. నిత్య జీవం అంటే దేవుడుని మనం తెలుసుకోవడమే, శాశ్వత జీవితాన్ని తెలుసుకోవడమే నిజమైన దేవుణ్ణి మనము తెలుసుకోవడం అనేది మనము చూస్తూ ఉంటాం. అంతేకాకుండా నిజమైన దేవుణ్ణి మరి మనము ఏ విధంగా తెలుసుకుంటూ వస్తాము, ఏ విధంగా మరి తనని తెలుసుకుంటూ వస్తాము అంటే అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మనము చూస్తూ ఉంటే సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యము, నీ వాక్యమే సత్యము. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము కరెక్ట్గా తెలుసుకోవడం ద్వారా మనం తెలుసుకోవడం ద్వారా సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటే వాక్యంలో మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉంటాము. వాక్యాన్ని మాత్రమే ప్రామాణికంగా చేసుకొని నిజమైనది ఏంటిది, అబద్ధమైనది ఏంటిది,
మరి దేవుడు మంచివాడు, సత్యాన్ని చెప్తా ఉంటాడు, నిజాన్నే చెప్తా ఉంటాడు. మరి సాతానుడు అనేవాడు చెడ్డదాన్ని చెప్తా ఉంటాడు, అబద్ధాన్ని చెప్తూ ఉంటాడు. కాబట్టి దాన్ని మనము ఆ విధంగా గుర్తించే వారంగా కూడా ఉంటూ వస్తాం. మరి అబద్ధాన్ని, సత్యాన్ని అయితే మనము సత్యం ఉంటుంది కాబట్టి, దేవుని వాక్యంలో సత్యం ఉంటుంది కాబట్టి, అంతేకాకుండా దేవుడు పంపించిన కుమారుణ్ణి ఎరగటమే ని నిజమైన సత్యాన్ని మనం ఎరగటము. అలా ఎరగకుండా ఉండడాన్ని మనము సాతానుగా కూడా భావించుతూ వచ్చవచ్చు. మరి అది ఏ విధంగా ఉంది? అపోస్తులైన పౌలు తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక అపోస్తులైన పౌలు తెస్సలోనికలు రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనం అక్కడ చూస్తా ఉంటే మనకు ఈ విధంగా సెలవిస్తా వస్తుంది. అపోస్తులైన పౌలు తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తా ఉంటే అక్కడ ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదురించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనును. తాను దేవుడనని తన్ను కనపరచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడు మిమ్మును మోసపరచనీయకుడి. కాబట్టి ఏ విధంగానైనను ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు. అంటే ఇప్పుడు చూస్తా ఉంటే కొన్ని చర్చెస్‌లలో ఇది ఎక్కడనో జరగదండి. ఇది ఎక్కడనో అన్యుల మధ్యలో ఇది జరగదు. దేవుని సంబంధులు ఎక్కడైతే ఉంటారో అక్కడనే జరుగుతా ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించే వారే దేవుణ్ణి ఆరాధించకుండా కొన్ని విగ్రహాలను పెట్టుకొని వారి హృదయాలలో వాటిని ఆరాధించే వారుగా కూడా ఉంటూ వస్తారు. దాన్ని ఆ విధంగా వారు మోసపరచబడేవారిగా కూడా ఉంటారు. అలాంటిని భ్రమ పెడుతూ వస్తాడు సాతానుడు కూడా. అంతేకాకుండా ఇంకా సాతానుడు ఏమి చేస్తా ఉంటాడంటే, అదే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-12 వచనాలలో చూస్తా ఉంటే అక్కడ మనకు ఈ విధంగా ఉంటా ఉంది. ఒకరు చదవండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 9-12 వచనాలను చూస్తా ఉంటే అక్కడ మనకి ఈ విధంగా సెలవిస్తా ఉంది. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమై ప్రేమను అవలంబింపకపోయిరి కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నట్లయితే నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి యుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. కాబట్టి మనము సూచక క్రియలు, మహత్ కార్యములు మనము చూచినప్పుడు ఇతనిలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఇలాంటి సూచక క్రియలు చేస్తున్నాడు అనేసి మనము అబద్ధాన్ని విశ్వసించే వారంగా కూడా ఉంటారు. కానీ మనం దేన్ని విశ్వసించాలి? వాక్యానుసారంగా ఇతను ఏమి చేస్తున్నాడు, దేవునికి సంబంధించి చేస్తున్నాడా, లేక దేవునికి సంబంధించింది చేస్తున్నాడా, ఎలాంటిది చేస్తున్నాడు అనేసి మనము చూసుకుంటూ వచ్చే వారంగా కూడా ఉండాలి.
అంతేకాకుండా మరి దేవుని కార్యం ఎలా ఉంటుంది? సాతాను యొక్క కార్యం ఎలా ఉంటుంది మరి? దాన్ని కదా మనము తెలుసుకున్నప్పుడు కదా మనము మరి దేవుడెవరు? మరి సాతానుడెవరు? అనేసి కూడా సాతాను పని ఏ విధంగా ఉంటుంది? దేవుని పని కూడా ఏ విధంగా ఉంటుంది అనేసి కూడా మనము చూసుకునే వారంగా కూడా ఉంటాం. ఆదికాండం 1 అధ్యాయం 1 వచనంలో చూస్తా ఉంటే దేవుడు సృష్టికర్తగా ఉన్నాడు. అక్కడ చూస్తా ఉంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కాబట్టి దేవుడు సృష్టికర్తగా కూడా ఉన్నాడు. చూడండి, దేవుడు సృష్టికర్తగా ఉంటాడు. కాబట్టి దేవుడు చేసేది కూడా సమస్తము కూడా చాలా మంచిగా ఉంటూ వస్తుంది. కాబట్టి దేవుని కార్యాన్ని మనము ఆ విధంగా మనము దేవుడు ప్రతిదీ చేస్తూ వస్తాడు. కానీ సాతాను మాత్రం ఆ విధంగా చేయలేకపోతూ ఉంటాడు. అంతేకాకుండా దేవుడు ఏ విధంగా కూడా ఉంటాడు అనేసి కూడా మనము చూసుకుంటూ వచ్చినట్లయితే యోహాను సువార్త అక్కడ మొదటి అధ్యాయం 1-4 వచనాలలో మనము చూస్తా ఉంటే అక్కడ కూడా మనకి ఏ విధంగా సెలవిస్తా ఉంది. ఒకరు చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-4 వచనాలను మనము చూస్తా ఉంటే అక్కడ మనకి ఈ విధంగా సెలవిస్తా వస్తుంది. ఆదియందు వాక్యముండెను, చదవండి. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండి వాక్యము దేవుడై ఉండెను. 4 వరకు చదవండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆమేన్. కాబట్టి ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం ఎవరి దగ్గర ఉండేది? దేవుని యొద్ద ఉండేది. దేవుడు సృష్టించే శక్తిని కలిగి ఉన్నవాడు. ఎందుకంటే ఆయన ద్వారానే ప్రతిదీ కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన మాత్రమే ప్రతిదీ చేసే శక్తి ఉన్నాడు. సృష్టించే శక్తిని కలిగి ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగా జరుగుతూ ఉంటుంది ప్రతిదీ. ఆదికాండంలో చూసినప్పుడు వెలుగు కప్పలు కలగగా వెలుగు కలిగిన, భూమి ఆకాశాలు కలగాలి అంటే భూమి ఆకాశాలు కలిగాయి. మంచి జలము చెడు జలము కూడా కలగాలి అన్నప్పుడు కూడా ఆ విధంగా కలుగుతూ వచ్చింది. కాబట్టి దేవుడు చేసిన ప్రతి దాన్ని బట్టి కూడా మనము దేవుణ్ణి మనము తెలుసుకునే వారముగా కూడా ఉంటాము. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనము మళ్ళీ చూస్తూ ఉంటే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 22వ వచనంలో కూడా మనము చూస్తూ ఉంటే అక్కడ కూడా దేవుడు మరి ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా చెప్తూ వస్తాడు మరి చూస్తూ ఉంటే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 22వ వచనంలో ఏ విధంగా ఉంది ఒకసారి చూస్తున్నట్లయితే మనము చూడవచ్చు. అక్కడ ఈ విధంగా ఉంది. చూస్తూ ఉంటే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 22వ వచనం. ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే దానిని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. కాబట్టి కొందరు దేవుణ్ణి విశ్వసించని వారు దేవుని వాక్యానుసారంగా చెప్పినప్పుడు అది జరుగుతుంది మరియు నిజమవుతుంది అన్నప్పుడు మాత్రమే, అది జరిగినప్పుడు మాత్రమే తను దేవుణ్ణి బట్టి చెప్పాడు అనేసి మనము గ్రహించే వారంగా కూడా ఉండాలి. ఒకవేళ అది జరగనప్పుడు, అది ఎప్పటికి కూడా నెరవేరకపోయినప్పటికి కూడా అది ఏ విధంగా వస్తుంది అని అంటే ఆయన యొక్క ఆ సాతాను యొక్క ఆలోచనలను బట్టి అది వచ్చింది. దేవుని యొక్క ఆలోచనలను బట్టి వచ్చింది అనేది కాదు అనేసి కూడా మనము తెలుసుకునే వారంగా కూడా ఉండాలి. దేవుడు ఏం చేస్తాడు అంటే, దేవుడు పనిచేసే చోట ప్రవచనము మరియు నెరవేర్పు అనేది ఉంటుంది. అనగా నెరవేరిన సత్యము యొక్క వాక్యము. ఎందుకు ఈ విధంగా
నేను చెప్తూ వస్తున్నాను అని అంటే, చూడండి యేసు ప్రభుల వారి గురించి ఇక్కడ మనకు ప్రతిదీ కూడా ఉపమాన రీతిగా చెప్తూ వచ్చింది. ఆయన కన్యక గర్భాన జన్మిస్తాడు. ఆయనకు సిలువ వేస్తారు. ఆయనను ఆయనకు చిరకనిస్తారు. ఆయన సిలువ మోస్తాడు. ఇలాంటివన్నిటివి కూడా ఆ ప్రవచనాల్లో చెప్తూ వచ్చినాయి దేవుని గురించి. అవి నెరవేర్పులో కూడా జరుగుతూ వచ్చినాయి. పాత నిబంధనలో ఎక్కడైతే ఆ ప్రవచనం అనేది చెప్తూ వచ్చారో, అది కొత్త నిబంధనలో అది నెరవేరుస్తూ వచ్చింది. రహస్యాలను నెరవేర్చే వాక్యము మరియు పరలోక రాజ్యము యొక్క ఉపమానము, సాక్ష్యము. కాబట్టి ఆయన సాక్ష్యము చెప్తూ వచ్చినాడు. ఏ విధంగా అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో మనము చూస్తా ఉంటే అక్కడ మనకి ఈ విధంగా తెలియజేస్తూ వస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే అక్కడ మనకి ఈ విధంగా సెలవిస్తా ఉంది. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నింటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమియూ బోధించలేదు. దేవుడు పరలోక రాజ్య రహస్యాలను వారికి చెప్తూ వచ్చినాడు. చూడండి, ఎంతో మందికి తను బోధిస్తూ వచ్చినాడు. కానీ 12 మంది శిష్యులు మాత్రమే అతని శిష్యులుగా చేసుకొని వారిలో ఆయన యొక్క మాటలను మాత్రమే నింపి ఈ సర్వ సృష్టికి కూడా వారిని పంపుతూ వచ్చినాడు. మరి తర్వాత కూడా ఇంకా ఏ విధంగా అయితే చేస్తూ వచ్చినాడని చూస్తూ ఉంటే యోహాను సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో కూడా చూస్తూ ఉంటే ఆయన మరి ఏ విధంగా వాటిని చెప్తూ వచ్చినాడు ఉపమానాలను అనేసి కూడా మనము పరలోక రాజ్య రహస్యాలను కూడా ఆయన ఏ విధంగా కూడా చెప్తూ వచ్చినాడు అంటే రహస్యంగా చెప్తూ వచ్చినాడు. ఎందుకు అంటే సాతానికి ఒకవేళ తెలిసినట్లయితే దాన్ని చెడిపేసేవాడిగా కూడా ఉంటాడు అనేది. యోహాను సువార్త 16వ అధ్యాయం 25వ వచనాన్ని చూస్తూ ఉంటే, ఈ సంగతులు గూఢార్థంగా మీతో చెప్పి తిని, అయితే నేనిక ఎన్నడూను గూఢార్థంగా మీతో మాటలాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టంగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. ఆమేన్. కాబట్టి తండ్రి గురించి స్పష్టంగా చెప్తూ వచ్చినాడు. నన్ను చూసినవాడు తండ్రిని చూసినవాడే. నేను ఏ క్రియలైతే చేస్తున్నానో తండ్రి కూడా అదే క్రియలు చేస్తున్నాడు. బైబిల్ ప్రకారంగా తాను చేసిన సృష్టిని అంతటినీ కూడా తెలియజేస్తూ వచ్చినాడు. సాతానుకు చెందిన వారిచే హింసించబడతారు. నిజంగా చూడండి, దేవుని సంబంధులు దేవుని సంబంధమైన రీతిగానే మాట్లాడుతూ వచ్చినారు. వారు చేసే కార్యం కూడా దేవుని సంబంధమైనదిగా కూడా ఉంటుంది. కానీ అలాంటి వారిని ఏం చేస్తారు? సాతాను అనేవాడు హింసిస్తూ వస్తాడు. దేవుని కార్యం చేయడం అనేది సాతానుకు ఇష్టం ఉండదు. మనమందరం కూడా పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి, నిత్య జీవితాన్ని కూడా పొందుకోవాలనేది సాతానుకు ఇష్టం ఉండదు. కానీ అనేక శోధనలో శ్రమలలోకి నెట్టివేస్తూ మనల్ని దేవుని దూషించే వారిగా కూడా చేస్తూ వస్తాడు. కానీ అలాంటి సమయాలలో కూడా మనము దేవునికి దగ్గరగా ఉంటూ వస్తూ రావాలి. మరి సాతాను చేసే పనులేంటివి? వాటిని ఎట్లా మనము గుర్తిస్తూ రావాలి? ఆ విధంగా చూస్తూ ఉంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో చూస్తూ ఉంటే అక్కడ మనకి ఈ విధంగా తెలియజేస్తూ వస్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం అక్కడ చూస్తూ ఉంటే, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. కాబట్టి వాడు దేనికి జనకుడునై ఉన్నాడు? అబద్ధానికి జనకుడునై ఉన్నాడు. అబద్ధాన్ని మాత్రమే జరిగిస్తూ ఉంటాడు. తనని తాను హెచ్చించుకుంటూ ఉంటాడు. దేవుణ్ణి కాదు హెచ్చించేది, తనని తాను హెచ్చించుకుంటూ ఉంటాడు. నా వల్ల జరిగింది కార్యం, దేవుడి వల్ల జరిగింది కాదు,
దేవునికి మహిమ తీసుకొచ్చే కార్యం కాదు అనేసి తనను తాను గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా మరి వాడు ఇంకా ఏ విధంగా ఉంటాడు అంటే అపోస్తులైన పౌలు తెస్సలోనిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూస్తూ ఉంటే మనకి ఈ విధంగా సెలవిస్తూ వస్తుంది. ఇంతకుముందు చదువుకుంటూ వచ్చినాం. ఏది దేవుడు అనబడదో, ఏది పూజింపబడదో దానిని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడనని కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధంగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నీయకుడి. ఎక్కడ కూర్చుంటాట? ఎక్కడనో దేవుని ఎరగని ప్రజలలో మధ్యలోకి వెళ్ళి సాతాను కార్యాలు చేయడండి. ఎక్కడైతే దేవుని జనం ఉంటుందో, ఎక్కడైతే దేవుని జనం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటాడో అక్కడ మాత్రమే సాతాను యొక్క కార్యాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా ఉంటాడు కాబట్టి వాడు అబద్ధానికి దేవుడు, వాడు సాతానుడు. కాబట్టి వాడిని మనము విశ్వసించొద్దు. సాతాను అపవాది నిజమైన దేవుడు కాదు కాబట్టి అతనికి సృష్టించే శక్తి లేదు. సాతాను అపవాది పనిచేసే చోట బైబిల్ ప్రకారం సృష్టించబడిన సృష్టి లేదు. అపవాది ఎక్కడైతే పని చేస్తాడో అక్కడ బైబిల్ ప్రకారంగా సృష్టి అనేది ఉండదు. దేవుని యొక్క కార్యం ఉండదు. దేవుని యొక్క వాక్యం అనేది అక్కడ ఉండదు. సాతానికి దేవుని సత్యవాక్యం అనేది తెలియదు కాబట్టి ఆయన అబద్ధాన్నే చెప్తూ ఉంటాడు. దేన్ని చెప్తా ఉంటాడు? అబద్ధాన్నే చెప్తూ ఉంటాడు. సాతానుడు ఎప్పుడు అబద్ధమే, ఇది నీ వల్ల కాదు, ఇది నువ్వు చేయలేవు అనేసే చెప్తా వస్తూ ఉంటాడు తప్పించి దేవునికి సంబంధించిన ఏ కార్యం కూడా వాడు చేస్తూ రాలేడు. సాతానుగాడు ఆ విధంగా ఉంటూ వస్తాడు. అంతేకాకుండా ప్రవచనాలు నెరవేరే వాక్యము సాతాను పనిచేయే ప్రదేశం నుండి రాదు. ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మనం చూస్తూ ఉంటే మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనము చదువుతూ ఉంటే అక్కడ మనకి ఈ విధంగా ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగి ఉన్న వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచిచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. దేవుడు మనకి యేసుప్రభుడు వారు ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుతూ వచ్చినారు అంటే పరలోక రాజ్య మర్మాలు ఎవరికి తెలుస్తాయి అంటే దేవుని ఆత్మ ఎవరిలో ఉంది, దేవుని వాక్యం ఎవరిలో ఉంది, వారికి మాత్రమే అది తెలియజేస్తూ వస్తూ ఉంటుంది. పరలోక రాజ్యం మరియు వాటి నెరవేర్పు గురించి రహస్యాలు మరియు ఉపమానాలను గురించి సాతాను అనేది వాడు సాక్ష్యం అనేది ఇవ్వలేడు. చూడండి, యేసుప్రభుల వారు జన్మిస్తారు అన్నప్పుడు హేరోదు రాజు 2 సంవత్సరాలు కంటే తక్కువ వయసు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ చంపవేస్తూ రమ్మని చెప్తూ వచ్చినాడు తప్పించి యేసుప్రభుల వారిని చంపడానికి ఎంత ట్రై చేసినా కూడా అది చేయలేకపోయాడు. కానీ దేవునికి తెలుసు యేసుప్రభు ఇక్కడ పుడతాడు, ఇక్కడ ఈ ప్రవచనం నెరవేరుతూ వస్తుందని దేవునికి తెలుసు. కానీ సాతానుకు అనేది తెలియదు. అందుకొరకే అందరిని చంపవేస్తూ వచ్చినాడు. కాబట్టి కనిపించే దేవుని పని ద్వారా హింసిస్తారు. సాతానులు ఏం చేస్తారు అంటే దేవుని పని ఎక్కడైతే కనిపిస్తూ వస్తుందో, దేవుని పని ఎవరైతే చేస్తూ వస్తారో వారిని హింసిస్తూ వస్తారు. మరి వాటిని గుర్తించడం ఎలా? మనం ఏ విధంగా గుర్తించాలి? మరి సాతాన్ని ఏ విధంగా గుర్తించాలి? మరి ఏ విధంగా మనము ఆ గ్రహింపును మనము కలిగి ఉండాలి అనేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఏ విధంగా మరి మనము సాతానికి మరి దేవుడికి మరి ఏ విధంగా అనేది ఆ తేడా మరి ఎట్లా నేను కనుగొనాలి? మరి ఈ డౌట్ కూడా మన అందరిలో ఉంటూ వస్తుంది. అలాంటప్పుడు చూసినప్పుడు అయితే
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనము అక్కడ చూస్తూ ఉంటే మనకి ఈ విధంగా చెప్తా వస్తుంది. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనముల యందు వ్రాసిన సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకని పక్షమున మరి ఒకని మీద ఒప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపొల్లో మీదను పెట్టుకొని సాదృశ్యముగా చెప్పి ఉన్నాను. కాబట్టి మన లేఖనాలను అనేది మనం ఎప్పుడు కూడా వాటిలో ఉన్న సంగతులను కూడా మనం ఎప్పుడు కూడా అతిక్రమింపకూడదని నేర్చుకొని, అంటే అతిక్రమింపకూడదు. లేఖనాలలో ఉన్నది మరి అది సత్యమా కాదా? బెరేయ సంఘస్థులు కూడా పౌలు శీలలు చెప్పిన వాటిని కూడా అవి అలా ఉన్నాయా లేదా అనేసి కూడా ఆ వాక్యాన్ని పరీక్షించే వారిగా కూడా ఉన్నారు. మనల్ని కూడా పరీక్షించుకొని అవి ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా లేవు అనేసి కూడా మనల్ని మనము చెప్పే ప్రతి వాక్యాన్ని కూడా మనల్ని మనము పరీక్షించుకొని అది ఏ విధంగా ఉంది అనేది ఆ సంగతులు ఆ ప్రకారంగా ఉన్నాయా లేదా అనేసి కూడా మనము వాటిని చూసుకుంటూ కూడా దాని ప్రకారంగా మనము జీవించే వారంగా కూడా ఉండాలి. అంతేకాకుండా సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే అక్కడ 5 నుంచి 6 వచనాలలో చూస్తూ ఉంటే మనకు అక్కడ ఈ విధంగా సెలవిస్తూ వస్తుంది. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవి, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడమును, ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడ వగుదువు. కాబట్టి దేవుని మాటలు పుటం వేయబడి ఉన్నవి. ఆయన ఆశ్రయించే వాడికి ఆయన కేడమునై ఉన్నాడు. ఆయన మాటలతో ఏమీ చేర్చకము, ఆయన నిన్ను గద్దింపునేమో, అప్పుడు నీవు అబద్ధికుడ వగుదువు. కాబట్టి ఆయన మాటలలో కూడా మనం ఏం చేర్చకూడదు. అలా చేర్చినప్పుడు దేవుని వాక్యానికి మనము సాతానుడైతే దేవుని వాక్యానికి చేరుస్తూ ఉంటాడు, కానీ మనం ఆ విధంగా చేర్చకూడదు. అలా చేర్చినప్పుడు మనం ఏమవుతా ఉంటాము, మనం అబద్ధికులముగా అవుతా ఉంటాము. కాబట్టి మనము ఏది మాట్లాడినా కూడా, ఏది చేసినా కూడా దాన్ని మనము పరీక్షించుకునే వారంగా కూడా ఉండాలి. అలా చూసినట్లయితే యోబు గ్రంథము 34వ అధ్యాయము 3 నుంచి 4 వచనాలను చూస్తూ ఉంటే, అంగిలి ఆహారమును రుచి చూచినట్లు చెవి మాటలను పరీక్షించును. న్యాయమైనదేదో విచారించి చూద్దాము రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకుందాము రండి. కాబట్టి మనం చెప్పే మాటలు ఎవరైతే చెప్తూ వచ్చినారో అవి వింటూ వచ్చినప్పుడు, ఆహారం తిన్నప్పుడు మనకు అంగిలి రుచి చూస్తుంది, చెవి మాటలను పరీక్షిస్తుంది. అంతేకాకుండా మనం కూడా మేలైనది ఏది, న్యాయమైనది ఏది విచారించి కూడా మన యొక్క వాక్యానుసారంగా ఉన్నామా లేదా అనేసి కూడా వాటిని మనము తెలియజేసుకుంటూ రావాలి. ఏదో చెప్తున్నారు కదా నేను వింటున్నాను అనే వైఖరిలో మనము ఉండకుండా, సామెతల గ్రంథంలో కూడా మనము చూస్తూ ఉంటే 28వ అధ్యాయం 26వ వచనంలో చూస్తూ ఉంటే అక్కడ చూస్తూ ఉంటే, తన మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. తన మనస్సును నమ్ముకొనివాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పుకొనును. కాబట్టి మన మనస్సును నమ్ముకొనుకోకుండా బుద్ధిగా ప్రవర్తించి దేవుడు మరి ఏ విధంగా ఉన్నాడు, మనం ఏ విధంగా ఉండాలి అనేసి కూడా ఆ విధంగా తెలియజేసుకుంటూ దేవునికి మనము దగ్గరగా అయ్యే వారంగా కూడా ఉండాలి. ఈ విధంగా దేవుణ్ణి సాతాన్ని కూడా మనము గమనించుకొని ఏది సత్యమైనదని కూడా ఆ సత్యం వైపు మనము తిరిగే వారంగా కూడా ఉన్నాము. ఈ వాక్యాన్ని దేవుడు ఇక్కడితో కూడా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాస్టర్ డేవిడ్ రాజయ్య గారు వందనాలండి. డేవిడ్ రాజయ్య గారు కర్నూలు. ప్రైజ్ ది లార్డ్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు సార్. మీ కొరకు పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాము. మంచిది. ఓకే సార్. సమయం అయిపోయింది.